మామూలుగా యుద్ధం అంటే ఓన్లీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెసే ఇన్వాల్వ్ అవుతారని అనుకోవచ్చు మీరంతా. కాకపోతే సివిలియన్స్, ఇండియన్ సిటిజన్స్ ఒకవేళ ఇటువంటి ఏదైనా సంఘటన జరిగితే ప్రతి ఒక్కరు మీ ప్రాణాలు మీరు ఎలా కాపాడుకోవాలి, బేసిక్ సెక్యూరిటీ రిలేటెడ్, ఒకవేళ ఏదైనా ఎయిర్ రైడ్ అయితే ఏదైతే సైరన్ ఉంటుందో దాన్ని మనం గుర్తించడము, యువకులు, విద్యార్థులు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ వేరే వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయొచ్చు, గందరగోళంకి గురి కాకుండా మనము ఎంత ప్రిపేర్డ్గా ఉంటే పాకిస్తాన్ ఏదైనా కవింపు చర్యలతోటి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఈ సివిల్ మాక్ డ్రిల్స్ ద్వారా మనము ఎమర్జెన్సీని ఎట్లా ఎదుర్కోవాలి అన్నది దీంతో ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. మెయిన్గా పాకిస్తాన్కి దగ్గరలో ఉన్న రాష్ట్రాలు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఈవెన్ పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, మెయిన్గా ఈ స్టేట్స్కి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మాక్ డ్రిల్స్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. 1971లో ఇట్లాంటి మాక్ డ్రిల్స్ చేశారు. మనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నమే ఇది. సో ధైర్యాన్ని కోల్పోకండి. అంతెందుకు, మా షిప్పులలో కూడా ఎవ్రీ సాటర్డే మేము ఇట్లాంటి ఎమర్జెన్సీ డ్రిల్స్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చిందనుకో ఎంత తొందరగా మమ్మల్ని మేము కాపాడుకోవచ్చు అన్నదే ఆ డ్రిల్స్లో మేము ప్రాక్టీస్ చేస్తాం. దేన్నైనా ఎదుర్కోగలం అన్న ధైర్యం మనలో ఉండాలి. జై హింద్.